హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి తర్వాత అక్టోబర్ 26 నుంచి మనకు శుభప్రదమైన నవపంచమి రాజయోగ్యం అయితే ఏర్పడుతుంది. ఈ సమయంలో బుధుడు మరియు శని వచ్చేసి 120 డిగ్రీ త్రికోణం స్థితిలో ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యోగం సానుకూలత, పురోగతి, అంతేకాకుండా ఆర్థిక లాభాలు మరియు వ్యక్తిగత శ్రేయస్సునైతే సూచిస్తుంది. సో ఈ అక్టోబర్ 26 నుంచి 3 రాశుల వారికి చాలా మంచి ఫలితాలు అయితే కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. బిఫోర్ దట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు అక్టోబర్ 26 తర్వాత ఈ నవపంచమి రాజయోగ్యం వచ్చేసి 12 రాశులలో ముఖ్యంగా మిథున రాశి, కన్య రాశి, మకరం ఈ 3 రాశులపై ప్రత్యేకంగా ప్రభావం అయితే చూపుతుంది. సో మిథున రాశి చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి ఇది అత్యంత శుభకాలం. బుధుడు మీ పాలక గ్రహం కాబట్టి శనితో త్రికోణ యోగం ఏర్పడినప్పుడు ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల, వ్యాపారంలో లాభాలు లభించే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మద్దతు మరియు గౌరవం అయితే పెరుగుతుంది. ఈ కాలంలో సుదీర్ఘ ప్రయాణాలు కూడా జరగవచ్చు. ఇవి కొత్త అవకాశాలు, అనుభవాలు కూడా తెస్తాయి. సో ప్రేమ సంబంధాలు స్థిరంగా, ఆనందకరంగా ఉంటాయి. సో అంతేకాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కూడా నవపంచమి రాజయోగ్యం చాలా లాభదాయకంగా అయితే ఉంటుంది. బుధుడు అధిపతి గ్రహం కావడం వల్ల వ్యక్తిగత కోరికలు కానివ్వండి, లక్ష్యాలు సులభంగా నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. భూమి, జుమ్లాకు సంబంధించిన లావాదేవీలు ఏదున్నా కూడా సానుకూలంగా ఉంటాయి. పిల్లల నుండి సంతోషకరమైన వార్తలైతే అందుతాయి. కార్యాలయంలో పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా మానసికంగా స్థిరత్వం అయితే పెరుగుతుంది. కొత్త ఆలోచనలను అంగీకరించడానికి ఇది మంచి సమయం. సో ఇది వచ్చేసి మనకు కన్యా రాశి వారికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మకరం రాశి. ఈ మకర రాశి వారికి ఈ రాజయోగ్యం అత్యంత శక్తివంతంగా అయితే ఉంటుంది. జీవితంలో ఏర్పడిన సమస్యలు, జాప్యాలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, జీతం పెరుగుదల, వ్యాపార ప్రారంభ అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభం ఆర్థిక స్థితిని అయితే మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంబంధాలు బలపడతాయి. పని ప్రాముఖ్యత, గౌరవం అయితే పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఈ కాలంలో వినోదం, ప్రయాణం వంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇవి కూడా చాలా ఆనందకరంగా ఉంటాయి. సో మొత్తానికైతే ఈ అక్టోబర్ 26 తర్వాత ఈ 3 రాశుల వారికి చాలా మంచి అయితే జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో ప్లీజ్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.